అందరికీ నమస్కారం. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్కైతే ఇది పండగలాంటి వార్త. వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఇది. చిరంజీవి గారి కుటుంబంలోకి, అటు రామ్ చరణ్ ఉపాసనల జీవితంలోకి ఇద్దరు బుల్లి సభ్యులు అడుగుబెట్టారు. సో, ఈ డబుల్ సంబరం వెనుక ఉన్న కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం. సో, మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూసా అని అడుగుతున్నారు. నిజానికి ఈ వార్త విన్నప్పట్నుంచి అందరి మనసులో ఇదే కథ మెదులుతోంది. మీకు సమాధానం తెలిసినా కూడా ఆ ఎగ్జైట్మెంట్ని ఫీల్ అవుతూ అసలు విషయంలోకి వెళ్ళిపోదాం పదండి. అవునా, మీరు విన్నది అక్షరాలా నిజం. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టారు. ఒక బాబు, ఒక పాప. ఆహా, ఈ చిన్నారుల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి అసలు హద్దే లేదు. ఇది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒక గోల్డెన్ పేజ్ అని చెప్పాలి. సరే, ఇంత మంచి శుభవార్తని ప్రపంచానికి చెప్పడానికి అందరికంటే ముందు ఎవరొచ్చారో తెలుసా? ఆ ఆనందాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా పంచుకున్నారో ఒక్కసారి చూద్దామా? విషయమేంటంటే, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో శనివారం రోజు ఉపాసనాగారికి సేఫ్ డెలివరీ అయింది. తల్లి, ఇద్దరు పిల్లలు, ముగ్గురు చాలా ఆరోగ్యంగా ఉన్నారట. ఈ మాట వినగానే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్యాన్స్ అందరూ హమ్మయ్యా అనుకున్నారు. ఈ గుడ్ న్యూస్ని మరెవరో కాదు, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆయన, సురేఖగారు ఇద్దరూ కలిసి పెట్టిన ఆ పోస్ట్లోని ప్రతి అక్షరం ఫ్యాన్స్ని ఎంతగానో కదిలించింది. వాళ్ల హృదయాలకు అంతలా కనెక్ట్ అయిందనమాట. నిజానికి ఆ పోస్ట్ చూస్తే అక్కడ మనకొక మెగాస్టార్ కనిపించరు. తన మనవడిని, మనవరాల్ని చేతుల్లోకి తీసుకున్న ఒక తాతగారి స్వచ్ఛమైన ఆనందం, ప్రేమ మాత్రమే కనిపిస్తాయి. బహుశా అందుకేనేమో ఆ మెసేజ్ ఫ్యాన్స్కి అంతగా రీచ్ అయింది. సరే, ఈ ట్విన్స్ రాక అనేది కేవలం ఒక గుడ్ న్యూస్ మాత్రమే కాదు. దీంతో రామ్ చరణ్, ఉపాసనల లైఫ్లో, వాళ్ల ఫ్యామిలీ జర్నీలో ఒక కొత్త, చాలా అందమైన చాప్టర్ స్టార్ట్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2023 జూన్లో వాళ్లకి మొదటి పాప క్లిన్కారా పుట్టింది. ఇప్పుడు చూడండి, ఒక బాబు, ఒక పాప. కవలలు పుట్టడంతో వాళ్ల ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ల లైఫ్లో ఇది నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్ కదా. సాధారణంగా మన దగ్గర ఒక బాబు, ఒక పాప పుడితే ఆ ఫ్యామిలీ కంప్లీట్ అయిందని అంటారు. అందుకే రామ్ చరణ్ ఫ్యామిలీ ఇలా పరిపూర్ణమవడం ఫ్యాన్స్కి కూడా ఒక స్పెషల్ ఫీలింగ్ ఇచ్చింది. ఇక ఫ్యామిలీలో ఇంత హ్యాపీనెస్ ఉంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి? అస్సలు ఊరుకోరు. ఈ న్యూస్ తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా హాస్పిటల్ బయటైతే నిజంగా పండుగ వాతావరణంగా అనిపించింది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. హాస్పిటల్ బయట వందల మంది ఫ్యాన్స్ గుమిగూడి వాళ్ల ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ఆ ఏరియా మొత్తం ఒక ఫెస్టివల్లాగా మారిపోయింది. అక్కడ చూస్తే ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో మొత్తం సందడే సందడి. జై చిరంజీవా, జై జై చరణ్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు, టపాసులు కాలుస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇలా తమ సంతోషాన్ని చూపించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో, వాళ్ల మధ్య ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో తెలిసిపోతోంది. ఇది జస్ట్ ఒక న్యూస్ కాదు, వాళ్లందరూ కలిసి పంచుకున్న ఒక ఎమోషన్. వెయిట్, ఈ ఆనందానికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఫ్యామిలీలోకి వచ్చిన ఈ డబుల్ హ్యాపీనెస్కి ప్రొఫెషనల్గా వచ్చిన ఇంకో పెద్ద సక్సెస్ కూడా తోడైంది. ఇంతకీ అదేంటంటే, ఒకవైపు పర్సనల్ లైఫ్లో కొత్త సభ్యులు రావడంతో వచ్చిన ఆనందం, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్లో సాధించిన ఒక అద్భుతమైన విజయం. ఈ రెండూ ఒకేసారి రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ ప్రొఫెషనల్ సక్సెస్ ఎంత పెద్దదో తెలుసా? రీసెంట్గా సంక్రాంతికి రిలీజైన మన శంకర వరప్రసాద్ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో, ఈ విజయం వాళ్ళ ఆనందాన్ని డబుల్ చేసిందన్నమాట. ఇలా పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఒకేసారి ఇలాంటి సక్సెస్ పీక్స్లో ఉన్న మెగా ఫ్యామిలీని చూసి ఫ్యాన్స్ ఈ టైంని మెగా టైం అని పిలుస్తున్నారు. అందులో ఆశ్చర్యపోవడానికేముంది చెప్పండి? ఇంతటి అద్భుతమైన, సంతోషకరమైన టైంలో మనం కూడా మెగా ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మనందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ చిన్నారులు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో, ఇప్పుడు మెగా లెగసీ ఈ కొత్త జనరేషన్తో మరింత బలంగా ముందుకు వెళ్లనుంది. మరి నెక్స్ట్ జనరేషన్ ఈ మెగా ఎంపైర్ని ఫ్యూచర్లో ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా.